డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఈగల్ సిటీ టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆధ్వర్యంలో పట్టుకున్నామని డీసీపీ మేరీ ప్రశాంతి ఏబీఎన్ కు తెలియజేశారు. డ్రగ్స్ సరఫరాలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు ఆమె తెలియజేశారు. నిందితుల నుంచి 48 ఎల్ఎస్డీ బాక్సులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డ్రగ్స్ వ్యవహారం వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదు అని అంటున్న డీసీపీ మేరీ ప్రశాంతితో విశాఖ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను విశాఖ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందులో ఈగల్ టీం టాస్క్ ఫోర్స్ కూడా సంయుక్తంగా ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వారిని పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటుగా డీసీపీ మేరీ ప్రశాంతి ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, అసలు డ్రగ్స్ ఈ సరఫరా విషయంలో ఎవరెవరి పాత్ర ఉంది, అసలు బెంగళూరు నుంచి ఇక్కడ రావడానికి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి? సో నిన్న మనం ఒక ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా ఈగిల్ టీమ్ అలాగే వైజాగ్ సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్. ఇది అన్క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. సో ముగ్గురులో ఒక వ్యక్తి పేరు గీత్ చరణ్, ఇతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఒక వ్యక్తి కొండారెడ్డి, ఇతను ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఇతను వైసీపీ వైజాగ్ సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్. ఇంకొక వ్యక్తి హర్షవర్ధన్ నాయుడు, ఇతను కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఇందులో గీత్ చరణ్ అన్న వ్యక్తి బెంగళూరులో వెళ్ళి సెంతన్ అన్న ఒక పర్సన్ దగ్గర 48 ఎల్ఎస్డీ బ్లాట్స్ తీసుకురావడం జరిగింది. 25,000 పేమెంట్ చేసి ఆ 25,000 అలాగే గీత్ చరణ్ బెంగళూరు వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ ఇది కూడా కొండారెడ్డినే స్పాన్సర్ చేయడం జరిగింది. సో రిటర్న్ వచ్చిన తర్వాత అతన్ని రిసీవ్ చేసుకోవడానికి కొండారెడ్డి హర్షవర్ధన్ వెళ్తే అక్కడ మనం రైల్వే స్టేషన్ దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. సో ప్రస్తుతానికి ఇలా ఎన్నిసార్లు ఎంతమందిని పంపారు, అలాగే ఎంత డ్రగ్ తీసుకురావడం జరిగింది, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇదంతా కూడా మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మేడం, శ్రీచరణ్, హర్షవర్ధన్, కొండారెడ్డి ఈ ముగ్గురికి కూడా అసలు ఎటువంటి సంబంధం ఉంది, ఎప్పటి నుంచి పరిచయం? వీళ్ళు ముగ్గురు స్టూడెంట్స్. గీత్ చరణ్ అన్న వ్యక్తి కొండారెడ్డి స్టూడెంట్ యూనియన్ లీడర్ కదా, ఆ ప్రాసెస్లో గీత్ చరణ్కి పరిచయం జరిగింది. హర్ష కూడా అట్లాగే పరిచయం. అంటే డ్రగ్స్ సరఫరా అనేది వేరు, పొలిటికల్ ఇంటర్వెన్షన్ అనేది వేరు. అసలు పొలిటికల్ ఇంటర్వెన్షన్ అనేది ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎవరి పాత్ర అయినా అసలు పొలిటికల్గా ఎవరిదైనా ఉందా ఇందులో? సో అట్ ప్రజెంట్ మనకి కొండారెడ్డిదే మనం ఉంది. అతన్ని మనం పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత అతని వెనక ఎవరెవరు ఉన్నారు, ఈ బిజినెస్లో ఇంకా ఎవరున్నారు, ఇదంతా కూడా మనకి డీటెయిల్డ్గా మనం ఇన్వెస్టిగేట్ చేసి బట్ ఎవరున్నా కానీ ఏ లెవెల్ వాళ్ళు ఉన్నా కానీ మనం వాళ్ళని ఉపేక్షించాలి. కొండారెడ్డి ఏంటి మేడం బ్యాక్గ్రౌండ్ ఏమైనా తెలిసిందా మేడం? ఏం చేస్తుంటాడు, ఏంటి, ఏ పార్టీ తరఫున కంటెస్ట్ చేయడం కానీ? ఇతను స్టూడెంట్, వైసీపీ సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్ అంతే. ఓకే, ఎప్పుడు వెళ్ళడం జరిగింది అంటే బెంగళూరు వెళ్ళడం అంటే ఒక పక్క నుంచి ట్రైన్ అంటున్నారు, ఒక పక్క నుంచి ఫ్లైట్ ఛార్జీలు అంటున్నారు, ఏంటి అసలు కన్క్లూజన్? బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది 31న. నిన్న రిటర్న్ ట్రైన్లో రావడం జరిగింది. అంటే ఎక్కడ పట్టుకున్నారు మేడం? అంటే ట్రైన్లో పట్టుకున్నారా? రైల్వే స్టేషన్ బయట పట్టుకున్నాం మనం. అప్పటికి ఆయన చేతి అంటే ఉందా మేడం మెటీరియల్ అంతా? గీత్ చరణ్ దగ్గర 48 ఎల్ఎస్డీ బ్లాట్స్ ఉన్నాయి రెడ్ హ్యాండెడ్, అందుకే కదా చెప్తుంది మనం. అంటే ఇది కేవలం టీడీపీ నేతలు ఇరికించారని ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో పొలిటికల్గా ఏమైనా ఉందా మేడం? ఈ ఆరోపణలు అన్నది చేయడం చాలా ఈజీ. నేను ఒకటే చెప్తాను, ఏపీ పోలీస్ ఆ యూనిఫామ్ అన్నది ఎప్పుడూ కూడా ఒక పార్టీకి ఫేవరబుల్గానో ఒక కులానికో ఒక మతానికో అట్లా ఎప్పుడూ చేయలేదు. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. వీ హ్యాడ్ సమ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం యాక్ట్ చేసినప్పుడు దొరికిన పర్సన్స్లో ఒక అతనికి పార్టీ అఫిలియేషన్ ఉంది తప్ప మనం విడిగా టార్గెట్ చేయడమో స్పెసిఫిక్గా మనం ఏదైనా చేయడమో అలా ఏం జరగల. ఏపీ పోలీస్ అట్లాంటి పనులు ఎప్పుడు చేయదు. అంటే ఈ డ్రగ్స్ అనేది కావచ్చు, గంజా అనేది కావచ్చు, యువతపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? సో వన్స్ అగైన్ నేను అదే చెప్తున్నాను, లైఫ్ అనేది చాలా వాల్యుబుల్ అండి. ఇలాంటి మత్తు పదార్థాలకి వ్యసనాలకు అలవాటు పడి దాన్ని నాశనం చేసుకోవద్దు. మీ లైఫ్ నాశనం అయిపోతుంది, మీ కన్నా తల్లిదండ్రులకు కూడా మీరు ఎప్పటికీ తీరని దుఃఖం మిగిల్చిన వాళ్ళు అవుతారు. సో దయచేసి మన ఈగిల్ ఇది ఉంది కదా, డ్రగ్స్ వద్దు బ్రో, సే నో టు డ్రగ్స్. ఇనీషియల్గానే మీరు కొంచెం విల్ పవర్ ప్రదర్శించినట్లయితే అక్కడ ఎండ్ అయిపోతుంది. బట్ స్టిల్ ఒకవేళ మీరు ఆల్రెడీ అడిక్ట్ అయినట్లయితే, మీరు బయటికి రావాలన్న కృతనిశ్చయం కనుక మీకు ఉన్నట్లయితే 1972 కాల్ చేయండి. డీ అడిక్షన్కి మేము హెల్ప్ చేస్తాం. కేవలం ప్రాథమిక విచారణ అనంతరం కూడా ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళని కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరింత విషయం కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కానీ ఈ మొత్తం మంది కావచ్చు లేదా డ్రగ్స్ గాంజాయి వల్ల విద్యార్థి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు అంటూ కూడా సే నో టు డ్రగ్స్ అంటూ కూడా మేము ప్రచారం చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్తారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి. ఇంజనీరింగ్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి డ్రగ్స్ దందా నడిపిస్తున్నట్లు స్పష్టమైంది. తాను బానిసై ఇతర విద్యార్థులను కూడా డ్రగ్స్ కు బానిసలుగా మారుస్తున్నట్లు
పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ వినియోగం, సరఫరా, విక్రయం కేసులో కొండారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన సమకూర్చిన డబ్బు, విమానం టికెట్తో బెంగళూరు నుంచి ఎల్ఎస్డీ బోల్స్ ను నగరానికి తీసుకువచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థితో పాటు డ్రగ్స్ ను అందుకునేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్లిన మరో విద్యార్థిని కూడా అరెస్ట్ చేశారు. ఏం పేరు? ఇటు చూడు. మద్దలపాలెం చైతన్య నగర్ లో ఉంటున్న కొండారెడ్డి ఏయూలో ఎంపీఏ 2వ సంవత్సరం చదువుతున్నాడు. కొండారెడ్డికి సింథటిక్ డ్రగ్స్ తీసుకోవడం అలవాటు. వీటిని వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేసి కొంత తాను వినియోగించి మిగిలింది ఇతర విద్యార్థులకు, స్నేహితులకు విక్రయిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదపారుపూడి మండలం బేతవోలు గ్రామానికి చెందిన మూరాడ గీత్ చరణ్ తో కొండారెడ్డికి పరిచయమైంది. చరణ్ నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. బెంగళూరు నుంచి ఎల్ఎస్డీ బోల్స్ డ్రగ్స్ ను తెచ్చేందుకు చరణ్ కు 25,000 నగదు, విమానం టికెట్ ఇచ్చి గత నెల 31న పంపించాడు. కొండారెడ్డి ఆదేశాల మేరకు సంతన్ అనే వ్యక్తి నుంచి 48 ఎల్ఎస్డీ బోల్స్ ను తీసుకున్న చరణ్ ఆదివారం ఉదయం రైలులో విశాఖ చేరుకున్నాడు. వాటిని అందుకునేందుకు కొండారెడ్డి, శ్రీకాకుళానికి చెందిన తంగి హర్షవర్ధన్ నాయుడు వెళ్లారు. దీనిపై పక్కా సమాచారం మేరకు ఈగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గీత్ చరణ్, కొండారెడ్డి, హర్షవర్ధన్ ను అదుపులోకి తీసుకున్నారు.